ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలను చైనా ఊహించని దెబ్బ కొట్టింది. ఏఐ రారాజు చాట్ జీపీటీకి చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదేంటో కాదు, డీప్ సీక్. ఏఐ రంగంలో తిరుగులేని అమెరికాకు దెబ్బ కొట్టిన డీప్ సీక్ గురించి దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాట్ జీపీటీ ఒకప్పటి సంచలనం. దీన్ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఈ రంగంలో అమెరికాది ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ రంగంలో అమెరికాకు తిరుగులేదని భావిస్తున్న వేళ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది డీప్ సీక్. చైనాకు చెందిన ఈ స్టార్టప్ సంస్థ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారటమే కాకుండా అమెరికా టెక్ స్టాక్స్ ను కుదిపేసింది. చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్ సీక్ దీన్ని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించారు. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ తాజాగా R1 పేరిట ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఉండగా ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ లేకుండా మరికొన్ని సంస్థలు ఏఐ మోడళ్లను అందిస్తున్నా వాటికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకు డీప్ సీక్ పూర్తి భిన్నంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై టెక్ సంస్థలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. లేటెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్ది డాలర్లు దారపోస్తున్నాయి. అదే సమయంలో డీప్ సీక్ మాత్రం కేవలం $6 మిలియన్ లేటెస్ట్ ఏఐ మోడల్ను రూపొందించింది. దీంతో పోలిస్తే ఇతర కంపెనీలు దాదాపు 30 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. అంతేకాదు ఓపెన్ ఏఐ O1 మోడల్తో పోలిస్తే మ్యాథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్ వంటి అంశాల్లో సమానమైన పనితీరును కనబరిచింది. దీన్ని వాడిన వారు ఇతర ఏఐ మోడళ్లతో కంపేర్ చేస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డీప్ సీక్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సోషల్ మీడియాలోనే కాదు, అటు యాపిల్ యాప్ స్టోర్లోనూ డీప్ సీక్ దూసుకు వెళ్తోంది. అమెరికా, యూకే, చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ల జాబితాలో ఓపెన్ ఏఐని దాటేసింది. అంతేకాదు అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్తోనే తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని కంపెనీ పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో ప్రీ మార్కెట్ ట్రేడ్లో ఎన్విడియా షేరు 14%, మైక్రోసాఫ్ట్ 7%, మెటా 5% చొప్పున నష్టాల్లో పతనమయ్యాయి. టెక్ ఆధారిత కంపెనీలతో కూడిన నాస్డాక్ 4% మేర కుంగింది. చైనా నుంచి వచ్చే డెవలప్మెంట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అంటూ డీప్ సీక్ ను ఉద్దేశిస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వంటి వారు పేర్కొనడం బట్టి దీని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు డీప్ సీక్ సంచలనంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏఐ మోడల్ను అభివృద్ధి చేస్తున్న అమెరికా కంపెనీలకు ఇది ఒక మేల్కొల్పు లాంటిది అని అన్నారు. ఈ సంస్థతో పోటీపడి విజయం సాధించాలంటే అవి మరింత చురుకైన పనితీరును కనబరచాల్సిన అవసరం ఉందని అన్నారు. పోటీ పెరిగే అవకాశం ఉన్నందున అమెరికా టెక్ కంపెనీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ డీప్ సీక్ ఏఐ మోడల్ అమెరికా కంపెనీలకు సవాల్ విసురుతోంది. మరి రానున్న కాలంలో సాంకేతికత ఏ విధంగా మారుతోందో వేచి చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.